హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే కనుక ఈరోజు సాగరగిరి కనకదుర్గమ్మ వారి టెంపుల్కి అయితే రావడం జరిగినది. ఇది ఎక్కడని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇది ఎక్కడంటే కనుక మన విశాఖపట్నంలో పోర్ట్ తెలుసు కదండి. అంటే ఫిషింగ్ హార్బర్ దాటగానే పోర్ట్ ఒకటి ఉంటుంది, పోర్ట్ రోడ్డు కూడా ఉంటుంది. అక్కడికైతే వచ్చాము, ఫుల్ రద్దీ. అదేవిధంగా ఇక్కడ షిప్ ఎక్కడానికి అయితే కనుక మాకు చాలా టైం పట్టింది లైన్లో. అంటే ఇవి కేవలం మనకి ఈ దసరా నవరాత్రులు మాత్రమే ఈ యొక్క దర్శనాలు అవి మంచిగా జరుగుతాయట ఈ టెంపుల్కి. అది వీళ్ళు షిప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం కొండకి వెళ్ళేంత వరకు కూడా 40 రూపాయలు తీసుకొని మనకి గొట్టె అయితే దాటిస్తారు. మేమైతే కనుక వేగంగా షిప్ అయితే ఎక్కేసాం. ఎలా అంటే కనుక 2 గంటల లైన్లో ఉండి తర్వాత ఎక్కడం జరిగింది. చూసారా, పెద్ద పెద్ద షిప్పులు కూడా మనకి అవన్నీ కనిపిస్తాయి. షోయింగ్ కూడా బాగుంటుంది. అంటే అటు సైడ్ కూడా హార్బర్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా అక్కడికి పెద్ద పెద్ద షిప్పులు లోడ్లతో రావడం. చూడండి, ఎదురుగా కూడా ఒక షిప్ అయితే రావడం జరుగుతుంది. అది చాలా పెద్ద షిప్, దానిపైన కంటైనర్లు అయ్యి వేసుకొని వెళ్తారు కదా, తెలుసు కదా. కానీ మంచి థ్రిల్లింగ్ అండి ఈ నవరాత్రుల్లో కూడా. వీలైతే కనుక మీరు కూడా, ఇది కేవలం మనకి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3వ తారీఖు నుండి అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11వ తారీఖు వరకు అయితే ఉంటుందట. మనకి బోట్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 5 బోట్లు అయితే పెట్టారు. ఈరోజు అయితే ఎక్కువ క్రౌడ్ ఉంది, కాకపోతే మనకి చూడడానికి అయితే బాగుంది. క్రౌడ్ అయినా సరే మేము అంటే లేట్గా వెళ్ళాం, అందుకని మాకు ఆ టైం అనిపించిందేమో. అందరూ వచ్చారు మంచిగా. మనకి ఇక్కడ షిప్లోకి ఎక్కగానే మనకి జాకెట్స్ కూడా ఇస్తారు, సేఫ్టీ జాకెట్స్. అంటే ఒకవేళ వాటర్లో పడినా సరే. చూసారు, అటు సైడ్ నుండి కూడా ఒక షిప్ అయితే వస్తుంది, పెద్ద షిప్. ఆపోజిట్లో కనబడుతున్న కొండమీన అయితే కనుక మేరీమా టెంపుల్, ఆపోజిట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది గిట్ సైడ్కి. ఇటు సైడ్ చూస్తే ఇంకా మీకు తెలిసిందే, ఫిషింగ్ హార్బర్ దగ్గర మన లోడ్లు అయ్యాయి. ఇంకోటి ఏంటంటే కనుక మీకు చెప్పాను 5 బోట్లు అయితే ఉంటాయని. 5 బోట్లోనే అయితే కనుక ఇప్పుడు మేము కూడా జర్నీ చేసాం, చాలా ఫీల్గా కూడా ఉంది. ఈరోజు ఆ దుర్గామాతని దర్శించుకోవడం కోసం మేము షిప్లో వెళ్ళాం. కొద్ది దూరం బండి మీద వెళ్ళాం, అక్కడ నుండి షిప్ ఎక్కాం. షిప్ నుంచి మళ్ళీ అక్కడికి ఆటో మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే విన్నాను అలానే. చూడండి వెనకాల పెద్ద బాగుంది షిప్. మీరే కూడా ఎక్కే ఉంటారు. అంటే నేను ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఎక్కడమైతే చాలాసార్లు ఎక్కాను, స్టీమర్ కూడా ఎక్కాను. కానీ ఇప్పుడు షిప్ ఎక్కుతుంటే కనుక మనకు మంచి థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. వాటర్ ఫుల్ ఫ్లోయింగ్, అంటే మిడిల్ అసలు ఫ్లోటింగే లేదు. మనం అనుకుంటాం కదా సముద్రంలో అలా నడిస్తే ఏంటన్నా అని చెప్పేసి ఒకసారి నేను పైలట్ అన్న అయితే డ్రైవింగ్ అడిగాను. చెప్పాడు అన్న, ఇలా స్లోగా తిప్పు బ్రదర్ అని. మనం అలా కొంచెం ఏదో 2-3 ఇచ్చాం. అతను అన్న మనకు చెప్పాడు, ఇక అది ఇటు సైడ్ యాక్సిలేటర్ ఉంటుంది తమ్ముడు, అది బ్రేకు. మీకు చూపించారా, రైట్ సైడ్ ఉండేది అది బ్రేకు, ఇది యాక్సిలేటర్, ఇది స్టీరింగ్. మనం ఎటు కావాలంటే మనం కావాల్సినకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి తిప్పుకోవాలి. ఇప్పుడు రైట్కి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ తిప్పాలి, లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్కి తిప్పాలి. ఇటు సైడ్ పక్కనే యాక్సిలేటర్ కూడా ఉంటుంది. అమ్మయ్య, లాస్ట్కి అయితే కనుక ఒడ్డు నుండి ఒడ్డుకి 10 నిమిషాలు అయితే పట్టింది షిప్ అయితే కనుక. ఇగో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళతో సరదాగా ఈరోజు దుర్గమ్మ తల్లిని దర్శించుకుందామని. బాయ్ అన్నయ్య, మా నాన్నకి అయితే బాయ్ చెప్పేసాను. ఎందుకంటే మనకి షిప్ డ్రైవింగ్ నేర్పించాడు కాబట్టి. ఇది వరకు చూస్తే గొట్టుకైతే వస్తాం. చూడండి మా అల్లరి పిల్లలు పరిగెట్టి వచ్చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ అయితే కనుక మనకి టికెట్లు అయితే చూపిస్తారు. వచ్చేసామండి, ఫ్రీ ఆటో అని. కానీ ఫ్రీ ఆటో కాదు, 20 రూపాయలు కట్టాలట. 20 రూపాయలు అనేసరికి, అంటే ఫ్రీ ఆటోలు ఉన్నాయి కానీ కొండ మెట్ల దగ్గరక. ఏదైనా బిజినెసే కదా, 20 రూపాయలు ఉన్నాయని అడిగితే కనుక మా ఊళ్ళో 20 రూపాయలు ఉన్నాయి, 40 అని ఇచ్చేద్దాం అంటారు. పోనీ నడిచేస్తే ఎంతో కాదు, మా అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంటే అక్కడ షిప్ దిగిన దగ్గర నుంచి కొండ వరకు. కాకపోతే మేమైతే కనుక షేర్ ఆటోలోనే వెళ్ళాం. 20 రూపాయలు తీసుకున్నారు మెట్ల వరకును. పోన్లే ఏదోలాగా జర్నీ అలా సాగిపోతుందనగా. అగో చూడండి, మనకి పోర్ట్లో జరిగేది అంటే అంతే. లోపల వీడియోలు తీయకూడదని అంటారు కానీ మనం తీస్తాం. మనల్ని ఆటోలో పడితే ఇలా తీస్తే ఎవరండి అడుగుతారు, నిజమే కదా. సో అలా వచ్చింది. ఆల్మోస్ట్ అయితే కనుక కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఆపేస్తారు ఒకవేళ మనకి ఫ్రీ ఆటోలు, ఉచిత ఆటోలు అయితే కనుక. కానీ మమ్మల్ని అయితే కొండ మీదకి తీసుకెళ్తానంటాడు. మరేం లేదండి, మీరు అలా అనుకొని కొండ మీద దాకా వెళ్ళిపోతాడు. మనం 20 రూపాయలు ఇస్తానని అనుకోవద్దు. ఆ మ్యాక్సిమం ఈ టర్నింగ్ ఒకటే తిరుగుతాడు అంతే. బాగుంది, లైటింగ్ అది పెట్టారు.
గుడి నవరాత్రులు బాగా చేస్తారట, ఇక్కడ బాగా ఫేమస్ అట. కొండపైకి అయితే వచ్చాము. ఇక్కడైతే కనుక కొబ్బరికాయలు, ఐస్ క్రీమ్ బండ్లు, వీళ్ళ బిజినెస్ బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా సరే మనం 10 రూపాయల వాటర్ బాటిల్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని తీసుకుంటారు. కొబ్బరికాయలు కొనుక్కుందాం కదా, అలాగే గుడిలోకి దర్శనానికి వెళ్ళాలి. అంటే ఎంతండి కొబ్బరికాయలు అని అడిగేసరికి భవానీ చెప్తుంది కాయ 40 రూపాయలు అమ్మ అని. తప్పుతుందా మరి? ఇక్కడ తప్ప ఇంకెక్కడ కాయలు లేవు. మన వాళ్ళు ఇక చీరలు కూడా తీసుకుంటారు. కొనరేమో అనుకున్నాను కానీ ఫోన్లో ఏదో ఒక విధంగా ఒక మంచి చీర సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పట్టుకొని వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోదాం. రండి మెట్లు ఎక్కేద్దాం. కమాన్ స్పీడ్గా. అంటే ఇక్కడ వరకు కొద్దిగా జర్నీ మీద వచ్చారు కాబట్టి మా వాళ్ళు కొద్దిగా స్లోగా నడుస్తున్నారు. మనమైతే చొక్క పరిగెట్టడమే. ఆగరా తమ్ముడు. అయ్యో చూసారా ఫ్రెండ్స్, ఏదో ఒక విధంగా ఈ నవరాత్రిలో ఈ ఫెస్టివల్స్ అంటే ఓ పండగలాగే జరుగుతుంది 9 రోజులను. ఆ కారణంగా అయితే మేము అయితే వస్తాము. ఇది గర్భగుడి ముందుని స్తంభం, గజస్తంభం తెలుసు కదా, ప్రతి టెంపుల్ ముందు ఉంటుంది. ఈ టెంపుల్ ముందు కూడా ఈ గజస్తంభం. మనమైతే కనుక అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం. అమ్మవారికి అయితే కనుక మంచిగా నన్ను మంచిగా చూడమని, ఈ ప్రజల్ని కూడా, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా మంచిగా చూడమని అమ్మవారిని అయితే వేడేసుకున్నా. బాగుంది. ఇలా వెళ్ళాను లైన్లో. దర్శనం అయితే మంచి అద్భుతంగా జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి కొబ్బరికాయలు కొట్టుకొని ప్రసాదం స్వీకరించాలి కదా. మినిమం టెంపుల్కి వెళ్ళామంటే కనుక ఒక 2 మినిట్స్ అయినా సరే టెంపుల్లో కూర్చోవాలి. అది మీ అందరికీ తెలిసిందే. తీరమోసి మా ఊళ్ళో అయితే కనుక ఇంకెందుకు ప్రసాదం ఇక్కడ తినేద్దాం అని చెప్పి లాగించారు. ఇదండి ఫైనల్గా వచ్చేసరికి అయితే కనుక సాగరగిరి కనకదుర్గమ్మ వారి ఆలయం ఇది. ఇక్కడ నుండి పైకి ఎక్కి ఇక్కడ ఒక ట్యాంక్ లాగా ఉంటుంది, అవి పైకి ఎక్కి చూడనిస్తారు. చూస్తే మీకు పోర్ట్ మొత్తం అక్కడ బొగ్గు పోర్ట్ దగ్గర నుంచి. అదేవిధంగా ఆకలి వేస్తుందని అనగానే ఒక ప్యాకెట్ 10 రూపాయలు మాత్రమే. చక్కెర పొంగలి, బూందీ కలిపి ఉంటుంది. 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. 2 ప్యాకెట్లు తీసుకొని పైకి వచ్చాం. ఇక్కడ ఒక ట్యాంక్లో ఉంటుంది చూడేస్తారా, పెద్ద సిప్పులు. మీరు చూడాలనుకుంటే ఇంత అద్భుతం చూడాలనుకుంటే ఆ గుడికి దర్శనానికి వెళ్ళండి. మాదైతే హ్యాపీగా అయితే దర్శనం అయితే సాగిపోయింది. ఇంకా బ్యాక్ రిటర్న్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాగుంది. ఎంజాయ్ ది డే. ఈ రోజుకైతే ఇలా సాగిపోయింది. అయ్యో మళ్ళీ లైన్ అయితే కనుక పెద్ద లైనే కట్టారు. ఈ లైన్ అంటే షిప్కి వెళ్ళగా 30 మంది 40 మంది వెళ్ళిపోతారు కదా. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఆ కొండ దగ్గర నుండి దిగి ఇంకో ఈ పై కొండకు మాత్రం వెళ్ళాలి. ఆ పైన కొండపైన ఉంటుంది దుర్గమ్మవారి ఆలయం. కాకపోతే దర్శనం అయితే అయిపోయింది. లైన్ ఎంత ఉంది మనకి, టైము 4 అయిపోతుంది. ఎలా ఫైనల్లో 5 గంటల వరకే ఉంటుందని అన్నారని చెప్పేసి మెల్లిగా ఏదోలా ఇరుక్కొని వచ్చేసి బోట్ అయితే ఎక్కేసాను. ఈసారి బోట్ ఇంకో పెద్ద బోట్ అండి. ఫస్ట్ వచ్చిన బోట్ వేరే, ఈ బోట్ వేరే. ఈ బోట్లో అలా ఏదో ఒక విధంగా అంటే హ్యాపీగా జరిగిపోయింది. దుర్గమ్మవారి ఆశీస్సులతోటి ఇలాగా ఈరోజు ఇక్కడ వరకు ఇలా వచ్చేసాం. క్షణంలో అయితే కనుక బాగుంది. కానీ మీరు ఈ టెంపుల్కి ఎందుకు వస్తారంటే ఈ బోట్ ఎక్స్పీరియన్స్కే రావాలి. ఈ బోట్ అయితే కనుక థ్రిల్లింగ్. మీరు సముద్రంలోనూ అంత దూరం వెళ్ళాలంటే కనుక మినిమం 10 మినిట్స్ నుండి 15 మినిట్స్ వరకు జర్నీ ఉంటుంది. అందులో మొత్తం అన్ని షిప్పులు, పెద్ద పెద్ద బోట్లు చూడొచ్చు, పెద్ద పెద్ద షిప్పులు చూడొచ్చు. అయిపోయింది. సూపర్. దర్శనం వచ్చేసరికి అయితే కనుక చాలా అద్భుతంగా జరిగింది. మా వాళ్ళు కూడా అబ్బా థ్రిల్లింగ్ బాగుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా అయ్యో మేము 4 o'clockకే బయటకు వచ్చేసరికి అయితే కనుక ఎంత జనం ఉన్నారు. 5 గంటలతో క్లోజ్ అన్నారు.